హలో అండి, వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ అండి. డిప్లొమా వాళ్ళకి రిప్రజెంట్ -127 అండ్ -128 యూజింగ్ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చారు మనకి. ఆ 2 నంబర్స్ని కూడా ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ చేయాలి. ఓకే, సైన్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయాలి అంటే మనకి ఇలా సైన్ ఉంది, -127 ఉంది అంటే మైనస్ అంటే నెగటివ్ సైన్. నెగటివ్ సైన్ అంటే ఏంటి? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉండాలి. అదే +127 అయితే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 0 ఉండాలి. ఇలా మనకి ఇప్పుడు ఈ -127కి అలానే -128కి సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ 127ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 127 తీసుకుని ఈ 127ని ఫస్ట్ బైనరీలోకి కన్వర్ట్ చేయండి. ఓకే, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? 63 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుందండి. 63 2s ఎంత అవుతుంది? 126 అవుతుంది కదా. రిమైండర్ 1. నెక్స్ట్ 2 3 టైమ్స్ 1 టైము రిమైండర్ 1. నెక్స్ట్ 2 15 టైమ్స్ రిమైండర్ 1. నెక్స్ట్ 2 7 టైమ్స్ 7 2s are 14 కదా. రిమైండర్ 1. నెక్స్ట్ 3 టైమ్స్ 3 2s are 6 రిమైండర్ 1. నెక్స్ట్ 2 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా. 1 టైము రిమైండర్ 1. మీ ఇలా కింద నుండి ఇలా ఈ డైరెక్షన్లో తీసుకోవాలండి. ఈ డైరెక్షన్లో తీసుకుంటే మనకి ఎన్ని వన్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వన్స్ వచ్చినాయి. 7 వన్స్ అంటే మనకి రిప్రజెంటేషన్ అనేది ఇంకే 7 వన్స్ ఉంది కాబట్టి 8 బిట్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వచ్చిన 7 వన్స్ నోట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఓకే, 8 బిట్స్ అంటున్నాం కాబట్టి మనం 8 బిట్స్గా తీసుకోవాలని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక బిట్ని యాడ్ చేయాలి. ఆ బిట్ని ఏం యాడ్ చేస్తాము? 0 యాడ్ చేస్తాము. ఆ 0ని కూడా ఇలా లెఫ్ట్ సైడ్ ఇటువైపు యాడ్ చేసుకోవాలి 0ని. ఓకే, ఇప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది? +127 అవుతుంది. మనం చేయాల్సింది ఏంటి? రిప్రజెంట్ -127ని సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే వన్స్ కాంప్లిమెంట్ అంటున్నాం కదా. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఇది ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్కి వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేయాలి. 127 బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చిన ఇవి కదండి బైనరీ నంబర్. ఇప్పుడు ఈ బైనరీ నంబర్కి వన్స్ కాంప్లిమెంట్ రాయండి. వన్స్ కాంప్లిమెంట్ రాస్తే ఏమవుతుంది? వన్స్ ఉన్నాయేమో జీరోస్ అంటాం, జీరోస్ ఉంటే వన్స్. ఓకే, ఇక్కడ 1 ఉందంటే ఏం ప్లేస్ చేయాలి? మనం జీరోస్ ప్లేస్ చేయాలి. ఇలా 1 ఉన్న అన్ని ప్లేస్లో కూడా మనం జీరోస్ ప్లేస్ చేయాలి. ఎన్ని వన్స్ ఉన్నాయండి? 7 వన్స్ ఉన్నాయి కాబట్టి 7 జీరోస్ని ప్లేస్ చేసాము. ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ ఏమవ్వాలి? 1 అవ్వాలి. ఓకే, నెగటివ్ సైన్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నెగటివ్ సైన్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 అవ్వాలి. ఇక్కడ మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎంత ఉంది? 1 అయ్యింది కదా. ఓకే, ఎంత మనకి ఇచ్చిన నెంబర్? -127. ఇక్కడ +127 సైన్ రిప్రజెంటేషన్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమో 0 అవ్వాలి. -127 అయితేనేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉండాలి. ఎందుకంటే నెగటివ్ సైన్ అంటే 1 కాబట్టి. ఇది మీకు సైన్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. -127ని సైన్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటే ఆన్సర్ ఇదండి. నెక్స్ట్ అలా ఇంకో నెంబర్ ఇచ్చారు ఏమని? -128ని కూడా సైన్ వన్స్ కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలి అని. రిప్రజెంట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఇలా వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చిన తర్వాత మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉంటేనే అది పాసిబుల్. ఓకే, అంటే అది కరెక్ట్ అనమాట. అదే ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 0 ఉండి ఇక్కడ మైనస్ ఉంటే అది కరెక్ట్ కాదు, అంటే అది పాసిబుల్ కాదు అని. ఇప్పుడు -128 కూడా చూద్దామండి. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు -128ని కూడా అంటే ఫస్ట్ 128ని బైనరీలోకి మార్చండి. మార్చి తర్వాత వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేయండి. ఓకే, 2తో డివైడ్ చేయాలి కదా. 64 టైమ్స్ 128 రిమైండర్ 0. నెక్స్ట్ 2 టైమ్స్ 32 టైమ్స్ రిమైండర్ 0. 16 టైమ్స్ రిమైండర్ 0. 8 టైమ్స్ రిమైండర్ 0. నెక్స్ట్ 4 టైమ్స్ రిమైండర్ 0. అగైన్ 2 టైమ్స్ అంటే 2 కదా. రిమైండర్ 0. నెక్స్ట్ 2 టైమ్స్ 1 టైము రిమైండర్ 0. ఇలా కింద నుంచి ఈ డైరెక్షన్లో వేసుకుంటే 1 ఎన్ని జీరోస్ వచ్చినాయండి? 1 2 3 4 5 6 7 జీరోస్ వచ్చినాయి. అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? +128 కండి. ఓకే, +128ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది? 7 జీరోస్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 జీరోస్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని మనకి వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చాలి అంటే ఈ వచ్చిన బైనరీ నెంబర్ ఏదైతే ఉందో దానికి వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చాలి. మనం ఇప్పుడు -128ని కదా మార్చాలి.
ఇప్పుడు మార్చండి. ఇక్కడ జీరోస్ ఉంటే వన్స్ కాంప్లిమెంట్లో మార్చడం అంటే జీరోస్ ఉంటే వన్స్ ఉంటాయి, వన్స్ ఉంటే జీరోస్ కదా. ఇక్కడ మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, మనకి 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో 7 వన్స్ వేయండి. ఇక్కడ ఏం వేయాలి, 1 ఉంది కాబట్టి 0 వేసాం. బట్ మనకి ఏమని చెప్పాను, ఇలా మైనస్ ఉంది అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది అంటే ఈ సైన్డ్ బిట్ అనేది 1 ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఓకే, అంటే ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఈ సైన్డ్ బిట్ అనమాట. ఈ సైన్డ్ బిట్ అనేది ఎంత ఉండాలి, 1 ఉండాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే ఈ -128 ఈజ్ నాట్ పాసిబుల్. -128 ఈజ్ నాట్ పాసిబుల్. ఇది మీకు సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో ఈ -128 అనేది నాట్ పాసిబుల్. మళ్ళీ ఇదే -128 అనేది 2's కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయొచ్చు. 2's కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇచ్చిన నెంబర్కి మనం ఏం చేసాం, మనకు వచ్చింది 128కి బైనరీ నెంబర్ ఇది కదా, దీనికి 1's కాంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు ఇదే నెంబర్ని 2's కాంప్లిమెంట్లోకి చేస్తే అది పాసిబుల్ అవుతుంది. 2's కాంప్లిమెంట్ చేయాలి అంటే ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర 1 యాడ్ చేయాలి. ఓకే, 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 + 1 అంటే 0 క్యారీ 1, 1 + 1 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 0 క్యారీ 1, 0 + 1 అంటే ఎంత, 1. ఓకే, ఇది -128. ఇది ఏ కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్. ఇది సైన్డ్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, సైన్డ్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. -1 అంటే ఇప్పుడు చూడండి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఇది సైన్డ్ బిట్ కదా. సైన్డ్ బిట్ అనేది ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైనే ఉంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 ఉంది అంటే అది నెగిటివ్ సైన్ అండి. ఓకే, నెగిటివ్ సైన్ పాసిబుల్ అయ్యింది కాబట్టి ఇక్కడ పాసిబుల్ అవ్వలేదు. అంటే -128 ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఇట్ పాసిబుల్ ఇన్ సైన్డ్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అని రాయాలి. చేయడం అయితే ప్రొసీజర్ చేయాలి, చేసి పర్టికులర్ ఒక కామెంట్ అనేది ఇలా రాసి నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ అనేది పాసిబుల్ అవుతుందని ఇది చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.